ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 2వ తారీఖు జరుగుతాయి. లెవిటీల కాస్ట్ వస్తుంది చూడండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేయవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ కలుస్తాను. ఆ 2 రోజులు అందరినీ కలుస్తాను. శుక్రవారం ఫోన్ చేసి మధ్యాహ్నం 3 తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. శని ఆదివారం 2 రోజులు కూడా వ్యక్తిగతంగా కలవచ్చు. సోమవారం శుక్రవారం దాకా కేవలం ఫోన్లోనే మాట్లాడతాను, గమనించండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూలంగా లేదు. శత్రువుల వల్ల బాధలు, మోసపోవడము సహజమైన లక్షణం. ముఖ్యంగా చెప్పాలంటే మోసపోవద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, అతిగా నమ్మవద్దు. ఆరోగ్యం జాగ్రత్త, గొప్పలు చెప్పుకోవద్దు, ఉన్న విషయం కూడా బయట చెప్పద్దు. మన దగ్గర ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, కొనుక్కుని గృహప్రవేశం ముహూర్తం పెట్టి గృహప్రవేశం పిలవచ్చు, లేదా అయిన తర్వాత ఇల్లు కొనుక్కొని అందులో వెళ్ళిపోయామని చెప్పచ్చు. కొనాలనుకుంటున్నామని దాని గురించి చెప్పద్దు ఎవరికి. ఈ సమయంలో మిమ్మల్ని మిస్గైడ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని అంటే వాళ్ళు కావాలని చేస్తారని అనుకోవద్దు. వాళ్ళు చెప్పింది మనకి అలా అనిపించవచ్చు. కంగారు పడద్దని చెప్పి లేట్ చేయించేవాళ్ళు, మీరే నిర్ణయాలు తీసుకోలేకపోవడము, జిగ్జాగ్గా ఉంటుంది. ఒక మానసికంగా అలసిపోతూ ఉంటారు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏది ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగం మార్పు, మ్యారేజ్ విషయాలు కానీ, ఏదైనా ప్రాపర్టీస్ అమ్మడం కానీ, ఊరు మారడం కానీ, ఇల్లు కొనడం కానీ, ఇల్లు అమ్మడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి తొందరపడకుండా నిదానంగా 1-2 సార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. ఈ 15 రోజులు వీరితో వాయిదా వేసేయండి. 15 రోజులు చేయకండి. ముఖ్యమైన ఈ మూమెంట్స్ ఏమి చేయకుండా ఉండడం ముఖ్యమైన సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 5 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ జస్టిస్, ఫ్యూచర్ స్టార్. మళ్ళీ మీకు ఇదే చెప్తుంది. మీ గతంలో కొంత డిపెండెన్సీ, కొన్ని సహాయాలు దొరకడం పర్వాలేదు. ప్రస్తుతం వచ్చేసరికి జస్టిస్, ఫ్యూచర్లో స్టార్. ఓ ప్రాపర్టీ అమ్మాలనుకున్నాం మనం. ఎప్పుడో మనం ఓ 50 లక్షలు కొన్నాం. ప్రాపర్టీ వాల్యూ పెరిగి ఒక 2 కోట్లు 3 కోట్లు అయింది. దాన్ని అమ్ముతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ బిల్కి అంత తెలియదు సపోజ్ అనుకోండి. అవతల వాళ్ళు 2 కోట్లు వైట్ ఇస్తాము, 1 కోటి రూపాయలు బ్లాక్ ఇస్తాం, క్యాష్ ఇస్తాం అని చెప్పేదో అని మొత్తం మీద 2 కోట్లు 3 కోట్లు మొత్తం లోన్ పెట్టుకుని మొత్తం ఇల్లు మీదకి తీసుకున్నారు వాళ్ళు. మీకు క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి, ట్యాక్స్లు కట్టాలి. ఏడాదిలో కట్టకపోతే దానికి 30% ట్యాక్స్ పడుతుంది. మీకు ఆ విషయం తెలియదు, ఇరుక్కుపోతారు. ఈ రకంగా తెలియకుండా ఏదో చేద్దామని ఇంకోటి ఏదో అయ్యే అవకాశం ఉంటుంది. ఐటీ రిటర్న్స్ చేసుకోవాలి. మీరు సొంతంగా చేస్తే కరెక్ట్గా చెప్పి డాక్యుమెంటేషన్ చెప్తే ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మీకు తెలియకుండా సూపులో పడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. డబ్బు, సమయం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది, సరైన ప్రణాళిక లేకపోవడం, సరైన ప్లాన్ చేయకపోవడం మూలంగా. అందువల్ల ఈ ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయి 15 వాయిదా వేయండి. సలహాలు తీసుకోండి. వాయిదా వేయడం మానేమని చెప్పట్లేదు, మీకు అవసరం వచ్చి చేసుకోవడమే. అయితే సలహాలు తీసుకుని సిస్టమేటిక్గా చేయండి, లేకపోతే అనవసరంగా వచ్చే లాభం నష్టంగా పోతుంది. అది కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 6 ఆఫ్ పెంటికల్స్. ఇదే చెప్తోంది. ఈ సమయంలో అన్నీ మీకు తెలుసు అనే భావనలో అందరూ ఉంటారు. వాస్తవం మీకు కూడా అన్నీ తెలుసు. పొరపాటు కావాలని ఎవరు పొరపాటు చేయరు. కానీ ఒక్కోసారి నిర్లక్ష్యంగా, తొందరపడడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చూసుకోండి. తొందరపడద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు, సహనం అవసరం. సమాజాన్ని నుంచి కూడా మీకు అనుకున్న సహాయం దొరకదు, సరైన సలహాలు దొరకవు. వాళ్ళు చెప్పిన సలహా మీకు నచ్చదు, మీకు అవసరమైన సలహా వాళ్ళు ఇవ్వరు. వాళ్ళకి తోచిన సలహా వాళ్ళు ఇస్తారు. మీ ప్లేస్లోకి వచ్చి ఆలోచించి ఏం చేస్తే బాగుండే విషయం ఆలోచిస్తే సలహా సరిగ్గా వస్తుంది. జనరలైజ్డ్గా ఏదో చెప్పేస్తే ఇబ్బంది పడతారు. అందువల్ల క్రెడిట్ కార్డ్ 1 టైం సెటిల్మెంట్లు ఇలాంటివి ఏవైతే సెటిల్మెంట్ చేసేసుకుని, లేకపోతే నీకు నష్టం వచ్చేస్తున్నది అంటే సిబిల్ స్కోర్ పడిపోతుంది. 1 టైం సెటిల్మెంట్ చేశారంటే ఇలాగ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు మీరే ఆలోచన నిర్ణయం తీసుకోవాలి తప్ప అతిగా ఆధారపడి తొందరపడి మిస్మేనేజ్ చేశారో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకని ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో
ఎఫెక్టివ్గా ఉండేవి వీలైతే వాయిదా వేయండి, అంతే. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం కొంచెం ఒత్తిడి ఉంటుంది. మీ పని, పక్క వాళ్ళ పని, సెలవు పెట్టి వేరే వాళ్ళు లీవ్ పెడితే ఆ వర్క్ మీరు చేయడం, వీకెండ్లో కూడా వర్క్ చేయవలసి రావడం, ఇలా ఒత్తిడి ఉంటుంది. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో పోవాలి, ఘర్షణ వాతావరణం పోవద్దు. ఉద్యోగంలో మారాలనే ప్రయత్నం ఈ సమయం అనుకూలం కాదు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ పెంటికల్స్. చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే ఎప్పుడో అప్లై చేసిన జాబ్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడో 1 year బ్యాక్ ఎప్పుడే అప్లై చేశారు, మీరు మర్చిపోయారు దాని గురించి. అప్పుడు ఇంటర్వ్యూ అయింది, వాళ్ళు ఏమో అప్డేట్ అవ్వలేదు, ఇప్పుడు సడన్గా పిలుస్తారు. ఇలా ఏదైనా వచ్చే అవకాశం ఉద్యోగం లేని వాళ్ళకి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. అంత అనుకూలంగా లేదు, అంత ఎంకరేజింగ్గా లేదు. మీరు అనుకున్న దాంట్లో 60-70% వస్తుంది, అంత ఎక్కువ ప్రాఫిట్లు అంటే మీకు ఏమీ రావు ఈ సమయంలో. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, సర్వెంట్ డబ్బులు ఉంటాయి, చెప్పుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏం లేవు, ప్రశాంతంగానే ఉంటారు, చెప్పుకునే ఇబ్బంది ఉండదు. ఎవరిని పెద్దవాళ్ళు ఉంటే 70-60 ఆ ఏజ్ ఉంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అవి వచ్చే అవకాశం తప్ప అంతకంటే పెద్ద సమస్యలు ఏం లేవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫుల్. మీకు ఇందాక చెప్పాను కదా, ఇందాకంటే ఒకే విషయం మీకు చెప్తున్నాను, ముఖ్యమైన పనులు అంటే వాయిదా వేసుకోండి అని చెప్పని. కానీ మీకు మీరే ప్రెషర్ పెట్టుకుని సడన్గా ఏదో నిర్ణయం తీసుకుని చేసే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం మంచి అవుతుందా చెడు అవుతుందా అంటే అయ్యేదాకా మనకు తెలియదు. అందువల్ల తొందరపడద్దు, అదే ముఖ్యమైన సూచన. సలహాలు తీసి చేయండి. ఉద్యోగం మారడం, ఇల్లు మారడం, కొనడం, అమ్మడం, పిల్లల పెళ్లి సంబంధాలు, లేకపోతే మీకు పెళ్లి మాటలు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి తొందరపడకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి ఆగి నిర్ణయం తీసుకోండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారు బాగుంటుంది. మొదటి వారం చిన్న చికాకులు ఉంటాయి, రెండో వారం సమస్యలు తీరుతాయి, బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా కానీ తట్టుకుని ముందుకెళ్తారు, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు ముందుకెళ్తారు, బాగుంటుంది. ఆడవారికి కూడా చాలా బాగుంటుంది. ఆడవారికి కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. కొత్తగా పెడితే ప్రెగ్నెన్సీ కలిసి అయ్యే అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్స్, జాబ్ రావడం, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం, ఇలాంటి అనేక రకాల శుభాలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ మీకు మొదట చెప్పాను కదా, విధానపరమైన నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి డిస్కస్ చేసుకుని చెయ్యండి. ఇప్పుడు మీరు భార్య భర్త ఇద్దరు ఎక్కడో జాబ్ చేస్తున్నారు. భర్త దగ్గర భార్య చాలా దూరం అయిపోతుంది ఆఫీసు, ఆవిడకి ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ దగ్గరికి వెళ్దామని మీకు దూరం అవుతుంది కదా, భర్త దూరం అవుతుంది కదా. లేదా భర్త చాలా దూరంగా ఉంది ఆఫీసు, భార్య కొంచెం దగ్గరలో ఉంది. భర్త ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతున్నా జాబ్ ప్రయారిటీగా నేను మానేసినా పర్వాలేదు అని చెప్పి పట్టుపక్క వెళ్ళిపోతే ఈవిడ దూరం అయిపోతుంది కదా. అందువల్ల ఎగ్జాంపుల్ అలాగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, లోన్ ఎలిజిబిలిటీ కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు, ఒకళ్ళ పేరు కూడా లోన్ ఎలిజిబిలిటీ సరిపోవట్లేదు, ఇద్దరి పేరుని కొనాలి, మొదట ఎవరి పేరు పెట్టాలి, ఎవరు మెయిన్ అప్లికెంట్గా ఎవరు కో అప్లికెంట్గా ఉండాలి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ తొందరపడద్దు. ఇలాంటి వాటికి ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, లోన్ పెట్టడం, ఆస్తి అమ్మడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో కూర్చుని మాట్లాడుకొని జాగ్రత్త, భార్యాభర్తలతో కూర్చుని మాట్లాడుకుని చేయండి. ఇలాంటి విషయాల్లో చిన్న తగువులు వచ్చే అవకాశం పర్సనల్ లైఫ్లో కనబడుతుంది. సంతానానికి చాలా వృద్ధి కలుగుతుంది, ఇబ్బంది ఏం లేదు, సంతానం బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏమైనా క్యాంపస్ జాబ్స్ ఏమైనా వస్తే ఆ బాండ్స్ సైన్ చేస్తే చూసుకోండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం. 5 ఏళ్ళు బాండ్ అన్నారు అనుకోండి, అది పిచ్చి పని. 5 ఏళ్ళు బాండ్ ఎవరు రాయరు. కొన్ని కంపెనీలో ఉద్యోగం గదిలేక పిల్లలు రాస్తున్నారు ఇప్పుడు అంతా కూడా. అలా జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించి బ్యాక్ డోర్ ఎంట్రీ జాబు ఇలాంటివి లేకుండా చూసుకోండి. నక్షత్రాల మేరకు చూసుకుంటే ధనుష్ 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? లవర్స్. పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. ముగ్గురికి అలాగే ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళు మొదటి వారం అంతా కూడా చాలా తిరస్కారానికి గురవుతూ ఉంటారు. మీరు ఏం చెప్పినా కానీ ఎదుటివాళ్ళు పట్టించుకోరు, మిమ్మల్ని నమ్మరు, అలాగే మీరు కూడా ఎవరిని నమ్మరు. అందువల్ల అర్థం కాక ఏం చేయాలి, చికాకుగా ఉంటుంది అంతా కూడా. మొదటి వారం అంతా అలాగే ఉంటుంది, రెండో వారం కొంత పర్వాలేదు. ఎవరిని నమ్మలేని పరిస్థితి, నమ్మించలేని పరిస్థితి ఉంటుంది. ధనిష్ట వాళ్ళు మీకోసం మీరు పనిచేయండి, శతభిషం వాళ్ళు మీకోసం మీరు పనిచేయండి, పక్క వాళ్ళ కోసం కాకుండా. ఎమోషన్స్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి. ఎమోషన్స్ వల్ల లైఫ్ ఇబ్బంది పడకూడదు. మితిమీరి ప్రేమ, మితిమీరి కోపం ఏది ఉండకూడదు. ద్వేషం కానీ ప్రేమ కానీ ఏది కూడా ఎక్కువ లేకుండా చూసుకోండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండండి.
మొదటి వారం కొంచెం కంట్రోల్లో ఉండండి. మీ ఉద్దేశాలు భావాలు పైకి చెప్పేయద్దు. చెప్పేస్తే మనసు తేలికపడిపోతుంది. ఈ కబుర్లు కాదు, ఒక్కోసారి గొడవ అవుతుంది. అందువల్ల మొదటి వారం కామ్గా ఉండి రెండో వారం బాగుంటుంది. పూర్వభద్రమకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఫైనాన్షియల్గా అది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ సోర్ట్స్, నవగ్రహాలను ఆరాధించేయండి. నవగ్రహ పాశుపతం హోమం చేయించుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్వర్ణాకర్ష భైరవుని ఆరాధన చేయండి, బాగుంటుంది. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ కప్స్, వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి గురు స్పహ. వీరభద్ర కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం లైవ్ టెలికాస్ట్ వస్తే చూడండి. శుభం భూయాత్.